ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో, టుడే వ్లాగ్ వచ్చేసేసి నేను వేస్ట్ వాటర్ బాటిల్‌తో పాట్ పాట్ తయారు చేద్దాం అనుకుంటున్నానండి. ఏం లేదండి, బయట చిన్న చిన్న ప్లాంట్స్ అయితే ఉన్నాయి. నాకైతే ఇంట్లో పెడదామని ఐడియా అయితే ఉంది. సో, దానికోసం చిన్న పాట్ అయితే తయారు చేద్దామని అనుకుంటున్నాను. సో, దానికోసం ఏంటంటే వాటర్ బాటిల్‌కి పైన టాప్ అనేది కట్ చేశాను. అండ్ కింద బాటమ్ కూడా చిన్న ముక్క పెట్టి కట్ చేశాను. సో, ఇదైతే నార్మల్‌గా కట్ చేయడానికి నాకు రాలేదండి. దానికోసం నైఫ్‌ని ఇట్లా స్టవ్ పైన వేడి చేసి దాన్నైతే కంప్లీట్‌గా నీట్‌గా కట్ చేశాను. ఇలా కట్ చేసిన తర్వాత టాప్‌ని, బాటమ్‌ని ఎట్లా అటాచ్ చేస్తానో మీరు చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో, దీనికోసం అయితే నాకు ఒకసారి వేడి చేయడానికైతే రాలేదండి. కొంచెం చేస్తూ మళ్ళీ వేడి చేసి మళ్ళీ కొంచెం కట్ చేస్తూ అట్లా చేశాను. సో, ఇట్లా టాప్‌ని, బాటమ్‌ని బాటిల్ నుంచి సెపరేట్ చేశాను. మధ్యలో సెంటర్ పార్ట్ ప్లెయిన్ పార్ట్ ఉంటుంది కదా! దాన్ని సెపరేట్ చేసి పక్కన ఉంచాను. దీంతో మనకి వర్క్ లేదు, అది పక్కన పడేసేయండి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసేసి ఆ బాటమ్ పార్ట్‌లో మధ్యలో చిన్న ముక్కనైతే కట్ చేశాను. సో, అది ఎందుకు కట్ చేశాను అంటే టాప్ పార్టు క్యాప్ ఏదైతే ఉందో దాన్ని దాంట్లో సెట్ చేయాలన్నమాట. సో, అందుకోసమని చెప్పి చిన్న కన్నమైతే అంటే క్యాప్ ఎంతవరకు అయితే సెట్ అవుతుందో అంతవరకు మధ్యలో చిన్న కన్నమైతే పెట్టాను. బట్ నాకైతే అవ్వటం లేదండి. ఎందుకంటే మధ్యలో పార్ట్ చాలా గట్టిగా ఉంది. కొంచెం థిక్‌గా ఇస్తాడు కదా! సో, అందువల్ల అవ్వలేదు. మళ్ళీ నైఫ్‌ని వేడి చేసి అట్లా చేశాను. సో, చూద్దాం. మొత్తానికి నైఫ్‌నైతే మళ్ళీ వేడి చేశాను. సో, అవుతుందో లేదో అయితే చూద్దాము. ఓకే. అయింది. ఫైనల్లీ డన్. నేనైతే మొత్తానికి అనుకున్నది సాధించాను. మధ్యలో ముక్కనైతే సపరేట్ చేయగలిగాను. సో, ఇట్లా సపరేట్ చేసి గట్టిగా పట్టి పీకితే మొత్తానికి వచ్చింది. అదిగోండి వచ్చింది. సో, అయితే ఈ మధ్యలోన టాప్ పార్ట్‌ని కొంచెం ఫిక్స్ చేయాలనమాట. సో, అది ఎలా ఫిక్స్ చేస్తానండి చూడండి. బాగుంది కదా! భలే సరదాగా చిన్న ముక్కనైతే తీశాను. ఇదంతా కూడా మా పిల్లలు పడుకున్నప్పుడు చేశానండి. మా పిల్లలు లెగిస్తే నాకు 1:3 అయిపోతుంది. ఒక పనికి 3 పనులు ఇంకా ఎగస్ట్రా అవుతాయి. సో, అలా అని చెప్పేసేసి మా చిన్న పాపను పడుకోబెట్టి ఇట్లా నేనైతే ట్రై చేస్తున్నాను. ఇలా అయితే బాటిల్ ఫిక్స్ అయి ఉంటుంది. సో, పైన మూత తీసి ఆ కన్నంలో దించి కింద నుంచి క్యాప్ అనేది ఫిట్ చేస్తే అది కంప్లీట్‌గా అట్లా ఫిక్స్ అయ్యి ఉంటుందన్నమాట. దానికోసం నేను ఇట్లా ప్లెయిన్‌గానైనా ఉంచొచ్చు. బట్ నేనైతే కొంచెం పెయింటింగ్ వేద్దామని ఫిక్స్ అయ్యా. నేను ఫిక్స్ అయితే ఇంకా చేసేయాల్సిందే ఏదేమైనా. ఇట్లా పెయింట్ తీద్దామంటే ఏం చేస్తాం, పెయింట్ బ్రష్ గట్టిగా ఉంది. బట్ బాటిల్ చిన్నదయ్యే, బ్రష్ పెద్దదయ్యే. సో, ఇలా కాదని చెప్పి మనం టూత్ బ్రష్ పట్టుకున్నాం. టూత్ బ్రష్ పట్టుకొని ఒకటే పాముడు ఇంకా పైనుంచి కింద వరకు మొత్తం ఎక్కడ ప్యాచెస్ లేకుండా పామడానికైతే ట్రై చేశాను. మొత్తం బ్రషింగ్ అయితే కంప్లీట్ అయ్యే వరకు లెగకూడదు అనుకున్నాను. ఇలా కాదని చెప్పి ఒక బౌల్లో మొత్తం వంపేసేసి పెయింటింగ్ మంది ఎంత హ్యాండ్లింగ్ అలాగే ఉంటుంది, కొంచెం రఫ్. ఇట్లా హ్యాండ్లింగ్ చేస్తూ పెయింటింగ్ అనేది వేశాను. ఇది ఎక్కడ వస్తుందంటే టాప్ పార్ట్లో వస్తుంది. నేను టాప్ పార్ట్లో బ్లాక్ వేద్దాం అనుకున్నాను. అండ్ బాటమ్ పార్ట్ ఉంది కదా, దానికేమో వైట్ కలర్ వేస్తున్నాను. ఎందుకు అంటే మా ఇల్లంతా కూడాను బ్రౌన్ అండ్ వైట్ కలర్లో ఉంటుందండి. సో, ఈ బ్రౌన్ అండ్ వైట్ కలర్ థీమ్లో వేద్దాము అంటే నా దగ్గర ఏమో బ్రౌన్ లేదాయి. సో, దానికోసం అని చెప్పేసి బ్రౌన్ అండ్ వైట్ కలర్లో వేద్దామని లేక బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఫిక్స్ అయిపోయాను. ఇట్లా బ్లాక్తోనైతే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత పర్లేదు, బాగానే వచ్చింది. పెయింట్ బ్రష్ లాగానే అనిపిస్తుంది. ప్యాచెస్ అయితే ఎక్కడ రాలేదు. అండ్ దెన్ నెక్స్ట్ అది అలా కంప్లీట్ చేశాను. ఇది వేయడానికైతే నార్మల్గా ఈజీగా ఉంది. పట్టుకొని వేయడానికైతే ఈజీగా వస్తుంది. బట్ ఇంకో బాటమ్ పార్ట్ ఉంది కదా, అది పట్టుకోవడానికి కూడా నాకు రాలేదు. సో, ఎక్స్పర్ట్స్ అయితే ఈజీగా వేసేస్తారు. కానీ మనం ఎప్పుడో ఇలా చేస్తూ ఉంటాం కదా, మనకి ఎప్పుడో ఒకసారి పురుగు కదులుతూ ఉంటుంది బ్రెయిన్లో. అలాంటప్పుడు ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాం కదా. మొత్తానికైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. టాప్ పార్ట్ ఇంకా బాటమ్ పార్ట్ ఒకటి ఉంది. ఆ బాటమ్ పార్ట్కి ఇంకా వైట్ కలర్ వేయాలి. సో, ఇంత రీసెంట్గా మనకు పని కాదు కానీ దీనికైతే నేను కంప్లీట్గా
వైట్ కలర్ అయితే వేశాను. సో ఈ వైట్ కలర్ నేను వేసిన తర్వాత నాకు ఇంకా ఏదో వెలితి అనిపించింది. అది కొంచెం 2 లేయర్స్ వేస్తే బాగుంటుందేమో అని అనిపించి ఇట్లా 2 లేయర్స్ అయితే ట్రై చేశాను. ఫస్ట్ లేయర్ అయితే కొంచెం బ్లాకిష్ వచ్చింది, ఎందుకంటే ఆల్రెడీ ఆ బ్రష్తోనే వేసాం కాబట్టి కొంచెం బ్లాకిష్ అనిపించింది పెయింట్. బట్ ఏదేమైనా సరే కంప్లీట్ చేయాలి కాబట్టి అట్లా కంప్లీట్ చేశాను. ఒక లేయర్ అయితే కంప్లీట్ చేశాను. బ్లాకిష్ వచ్చినా పర్లేదు, నెక్స్ట్ లేయర్ అయితే మళ్ళీ నెక్స్ట్ వైట్ ఇంకా సెట్ అవుతుందని చెప్పి అట్లా వైట్ లేయర్ అయితే వేసాను కంప్లీట్గా. సెకండ్ లేయర్ అయితే వేసి దాని మీద వేసి పామితే ఇంకా ఈజీ అవుతుంది అనుకుని దాని మీద వేసి ట్రై చేస్తున్నాను. కింద మీద పడి ఏదో ఒక విధంగా ఫినిష్ చేద్దాం అనుకున్నాను. ఇట్లా సెకండ్ లేయర్కి అయితే ఇలా వేసాము. సెకండ్ లేయర్ వేసిన తర్వాత నాకు ఒక విషయం రియలైజ్ అయ్యాను. ఏంటి అంటే ఇలాంటి పనులు చేయాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. కంప్లీట్ చేయాలని పట్టుపట్టాం. మనం ఎలా పడితే అలా చేయాలని చెప్పేసి మనకు అలా పడితే అలాగే వస్తుంది రిజల్ట్ అని అర్థమైంది. ఇలాంటి పనులన్నీ నేను పిల్లలు పడుకున్నప్పుడే చేస్తాను. పట్టు వదలకంటే పిల్లలు పడుకుంటేనే నాకు ఇలాంటి పనులన్నీ అవుతాయి. లేకపోతే ఇంకా ఫుల్ 1:3 చేసేస్తారు పనంతా. సో ఇట్లా అయితే ఫినిష్ చేశాను ఓవరాల్గా. దీంట్లోనైతే నాకు ఏ ప్లాంట్స్ వేయాలో ఫస్ట్ అయితే థాట్ రాలేదండి. ఫస్ట్ అయితే మనీ ప్లాంట్ అనుకుంటుండే, బట్ మనీ ప్లాంట్ అయితే నా దగ్గర లేదు. మళ్ళీ దాన్ని పర్చేస్ చేయడానికి బయటకైతే వెళ్ళాలి. అలా మనీ ప్లాంట్ కాకుండా నా దగ్గర శంకుపూలు ఉన్నాయండి. సో శంకుపూలు కూడా ఈజీగా పెరుగుతాయి, ఎక్కడైనా ఈజీగా పెరుగుతాయి. అండ్ దానికి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుందని చెప్పేసి శంకుపూలను అయితే వేశాను. బాటమ్ పార్ట్ని పెట్టేసేసి దానిలోన టాప్ పార్ట్ని వచ్చి మట్టి వేసి శంకుపూల చెట్టుని అయితే పెట్టాను. సో దిస్ ఇస్ థ్యాంక్ యూ.